హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయేది కుల్ఫీ. ఇప్పుడు మనం కుల్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి: కోవా 100 గ్రామ్స్, పిస్తా, ఇలాచీ పౌడర్, మిల్క్ హాఫ్ లీటర్, షుగర్. దీనికి మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా బాగా వస్తుందండి. దీంట్లో మనం ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుందాం. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి. మీకు ఫుల్ ఫ్యాట్ దొరకకుండా పర్లేదు, ఇది కుల్ఫీ అనేది వస్తుంది. ఇది మనం షుగర్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ మిల్క్ 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కోవా యాడ్ చేసుకుందాం. ఈ కోవా అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలండి. ఇది మెల్ట్ అయిపోయే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మొత్తం ఈ కన్సిస్టెంట్ వచ్చే వరకు మనం మెల్ట్ చేసుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలండి, ఇది థిక్ అయ్యే వరకు, లేకపోతే అడుగు అంటుకుంటుంది. అందుకనే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది థిక్ కావాలన్నమాట. ఫస్ట్లో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మిగతాది యాడ్ చేస్తున్నాం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇది ఇంకా థిక్ రావాలండి. నెక్స్ట్ ఇందులో మనం పిస్తా యాడ్ చేద్దాం. ఇది మొత్తం దగ్గరికి రావాలన్నమాట. మనం కలుపుతూనే ఉండాలి. టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మీకు త్వరగానే అయిపోతుంది. ఇలా థిక్ కావాలి. దీన్ని మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్, ఇంకా పాలిథిన్ కవర్, ఇంకా గ్లాసెస్ పిస్తా కావాలన్నమాట. దీనికి ఇప్పుడు మనం గ్లాస్లో ఈ కుల్ఫీ అనేది వేసుకోవాలి. మనకి కుల్ఫీ మౌల్డ్ లేకున్నా పర్లేదండి. మనం ఇలా గ్లాస్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకునే దాంట్లో మనం పిస్తా వేసుకోవాలి పైకిని. ఇప్పుడు మనము ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి. దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ గ్లాస్కి చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ స్టిక్ని మధ్యలో కొద్దిగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగానే మనం అన్నీ సిద్ధం చేసుకుందాం. ఈ విధంగా అన్నీ సేమ్ చూపించే ప్రాసెస్ లానే చేసుకోవాలి. కొద్దిగా పిస్తా యాడ్ చేసుకోవాలి, పాలిథిన్ కవర్ పెట్టుకోవాలి, ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకొని అన్నీ 4 ఈ విధంగానే చేసుకున్నామండి. నెక్స్ట్ ఇవి డీప్ ఫ్రిడ్జ్లో 24 అవర్స్ పెట్టుకోవాలండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో 24 అవర్స్ పెట్టుకోవాలి. అంతే అండి, కుల్ఫీ రెడీ. ఎంతో టేస్టీ కుల్ఫీ రెడీ. యమ్మీ కుల్ఫీ. సింపుల్ అండ్ ఈజీ అండి, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.